పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తన 5వ వచనములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొరులుచూ ఉన్నది. శత్రువుల ఎదుట దేవుడు భక్తుడైన దావీదుకు భోజనములను సిద్ధపరిచిన విధముగానే చివరి దినములలో దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరికి ఆయన సిద్ధపరచబడిన ఆశీర్వాదములను గురించి మనము గమనిస్తూ ఉన్నాం. అనేక విధములైన ఆశీర్వాదములను దేవుడు తన ప్రజల ఎడల ఉంచాడు. తన ప్రజల పట్ల ఆయన దాచి ఉంచిన మేళ్ళు చాలా గొప్పవిగా కనబడుచూ ఉన్నాయి. నా ప్రియ దేవుని చిన్నలారా, చివరి దినములలో అనేకులు దేవుని మేలును అనుభవించలేని స్థితిలో ఉండడానికి గల కారణములను మనము గమనించినప్పుడు, మొదటిగా వారు దేవునిని ప్రధాన కాపరిగా ఎంచుకోలేకపోవడం. భక్తుడైన దావీదు జీవితములో ఇక్కడ మనము గమనించే విషయం ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పాడు కదా. మరి అదే విధముగా దేవుని ప్రజలమైనటువంటి మనలో ఎంతమంది దేవుడు నాకు ప్రధాన కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు మేలు చేయి దేవుడని ఎంతమంది విశ్వసించగలిగే వారముగా ఉంటున్నాం? చివరి దినములలో మన సొంత జ్ఞానములతోనూ, మనకున్న శక్తి సామర్థ్యములతోనూ వీటి మీద మనము ఆధారపడి మన బ్రతుకులు కొనసాగుతున్నందు మూలముగా దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములను పొందలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉన్నది, ఆశీర్వాదములకు వారసులగుట కొరకే మీరు పిలువబడితిరి అని చెప్పుచూ ఉన్నాడు. ఆది కాండములో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబులను ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, మరి ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన దేవుడు, మరి కడవరి దినములలో యేసు ప్రభువు వారి రక్తము చేత కడగబడిన మనందరి బ్రతుకులలో దేవుని ఆశీర్వాదములు మరి ఎంత గొప్పవిగా ఉన్నవో మనము గమనించగలం. ఎందుకంటే ఆశీర్వాదములకు వారసులవుట కొరకు దేవుడు మనలను పిలిచాడనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని చిన్నలారా, ఇక్కడ శత్రువుల మధ్యలో మరి భోజనమును సిద్ధపరిచిన దేవుడు దావీదు భక్తుని యొక్క తలను నూనెతో అంటియున్నావని చెప్పాడు. మరి అదే విధముగా తన యొక్క గిన్నె నిండి పొరులుచు ఉన్నదనే స్థితిలో దావీదు భక్తుడు ఇలా చెప్పడానికి గల కారణములేమిటి? ఎక్కడో గొర్రెలను మేపుచున్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు అభిషేకించి ఒక రాజసింహాసనమందు అతనిని కూర్చోబెట్టగలిగాడన్నట్లయితే, క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్న మనందరి జీవితాలలో మరి దావీదు భక్తుని యొక్క జీవితములాగా ఆ కాలములో ధర్మశాస్త్ర ప్రకారముగా మరి ధర్మశాస్త్రములో ఉన్న విషయములన్నిటిని కూడా గమనించుచూ ఉన్నట్లయితే, ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకుంటున్నటువంటి ప్రజల జీవితాలలో సౌలుకు రాజ్యభారమును ఇచ్చినప్పుడు దానిని కోల్పోయిన వాడుగా వచ్చాడు. అయితే దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆ రాజ్య భారం అనేది తాను సంపూర్ణముగా దేవుని యొక్క ఆలోచన ప్రకారముగాను, దేవుని చిత్త ప్రకారముగాను చేయగలిగిన ఒక వ్యక్తి దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూడగలం. నిజమే, దావీదు భక్తుడు మరి దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు, ఎప్పుడైతే మరలా తిరిగి పశ్చాత్తాపపడి మరి దేవుని సన్నిధిలో తాను మొరపెట్టినప్పుడు తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగి మరి దేవునిని
అధికముగా గణపరిచిన ఒక వ్యక్తిగా దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాసిన ప్రతి కీర్తనల్లో కూడా పశ్చాత్తాపము కలదు, విరిగి నలిగిన హృదయముతోను మరి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టుచూ ఉన్నాడో మరి తన జీవిత అంతరంగపు కార్యములన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా వచ్చాడు. ఎందుకంటే తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు అని చెప్పి ఒక కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజుల్లో మన పొరపాటులను మనము కనుగొనే వారముగా ఉంటున్నామా? సంవత్సరపు యొక్క చివరిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ సంవత్సరపు చివరిలోనికి వచ్చిన మనందరి జీవితాలలో ఒక నూతనమైన హృదయము కలిగిన వారముగా ఉంటూ నూతన మనసు కలిగి మనలో ఎంతమంది దేవుని ఆశీర్వాదములకు వారసులవుటకు ఇష్టపడుచూ ఉన్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని జీవితములో చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులను జయించే కృపను కూడా ఆయన పొందుకోగలిగాడన్నట్లయితే మరి వారి మధ్యలో దావీదు భక్తునికి ఒక భోజనమును సిద్ధపరిచాడు. నూనెతో నా తల అంటియున్నావని చెప్పుచూ ఉన్నాడు. నా గిన్నె నిండి పొరులుచూ ఉన్నదని చెప్పే ఒక వ్యక్తి దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు భక్తుడు దేవునిని ప్రధాన కాపరిగా ఎంచుకోగలిగాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పాడు. ఇలాగే దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాకు ప్రధాన కాపరిగా ఉన్నాడు, ఆయన మేపుచున్న గొర్రెలను నేను ఆయన మేపేటువంటి గొర్రెలముగా మేము బ్రతుకుతూ ఉన్నామని ఎంతమంది అయితే మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలుగుతూ ఉన్నారో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు దాచి ఉంచబడిన మేళ్ళనేవి చాలా గొప్పవిగా కనబడుతూ ఉన్నాయి. దాచి ఉంచబడిన మేలులను మనము మనోనేత్రములతో వాటిని గమనించగలిగే వారముగా ఉన్నామా? ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొరులుచూ ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. నా గిన్నె నిండి పొరులుచూ ఉన్న దాని అర్థం ఏమిటి? ఆత్మీయ మేలులతో ప్రాణమనున్నది సంతృప్తి నొందుటయే దాని మూల భావమై ఉన్నది. ఆత్మీయ మేలులతో ప్రాణమనున్నది సంతృప్తి నొందుట దాని ఉద్దేశమై ఉన్నది. ఆత్మీయ మేలులతో మన హృదయము నింపబడుచు ఉన్నదా? మనలో చాలామంది ఆత్మీయ మేలులను విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మనుషులు చాలామంది ఇలా తలంచే ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అని మనం గమనించినట్లయితే తమకున్నటువంటి జ్ఞానము చొప్పున, తమకున్నటువంటి శక్తి సామర్థ్యముల చొప్పున అనేక సాధనములను చేసేవారుగాను, పరికరములను చేసేవారుగాను ఉంటున్నప్పటికీ వారి హృదయములనేవి సంతృప్తి పరచబడాలనివిగా మార్చబడుతూ ఉన్నాయి. ఎన్నో సాధిస్తూ ఉన్నారు, పేరు ప్రఖ్యాతులను సాధించేవారుగా ఉంటున్నారు. అనేకుల యొక్క జీవితాలలో గొప్ప గొప్ప కార్యములను చేస్తూ ఉన్నారు. అయినను వారి యొక్క హృదయములనేవి దేవుని మేలు చేత నింపబడలేని, ఆత్మీయ మేలుల చేత మరి నింపబడలేని మనుషులుగా కనబడుచూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో ఎంతమంది ఆత్మీయ మేలులతో నింపబడాలని ఈ సమయంలో మీరు వాంఛిస్తూ ఉన్నారు? అలా అయితే మనం ఏమి చేయాలి? ఏ విధముగా దేవుని సన్నిధిలో ఆత్మీయ మేలులను అనుభవించగలం? మన హృదయములో దేవుని మేలు చేత ఎలా తృప్తిపరచబడగలము అని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినప్పుడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదు భక్తునికి శాశ్వతమైన కృపను దేవుడు చూపాడు, కనుకనే కనికరించబడ్డాడు.
దేవుడు కరుణ చూపాడు. తన జీవితంలో వచ్చిన బలహీనతలను బట్టి మరి దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు ఏ విధముగా పశ్చాత్తాపపడి తన పాపములను ఒప్పుకోగలిగాడో, కనికరమ కలిగిన దేవుడు కరుణ చూపించాడు, కృపను చూపించాడు. కనుకనే చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మన హృదయములో ఆత్మీయ మేలుల చేత మనం నింపబడాలంటే చెవియొగ్గి దేవుని యొద్దకు మనం పరిగెత్తి రావాలి. మనము కాపరి యొక్క స్వరములను వినేవారముగా ఉండాలి. మన చెవులు తెరవబడాలి. మన చెవులు దేవుని స్వరమును వినగలిగే స్థితిలో మనం ఉండాలి. మనము ఆయన స్వరమును వినినప్పుడు, ఆయన మాటలకు లోబడినప్పుడు, ఆయన వాక్యమునకు మనము లోబడినప్పుడు మనము బ్రతికింపబడే వారముగా ఉంటున్నాము. కనుకనే దావీదుకు చూపిన కృపను నేను మీకు చూపుతున్నాను. నేను మీతో చేసే నిత్య నిబంధన. మరి నిత్య నిబంధన ఎవరు చేయగలరు? సర్వశక్తిమంతుడగు దేవుడు తన ప్రజలతో కూడా చేసిన నిబంధనను ఆయన ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాము మొదలుకొని నోవాహుతో దేవుడి నిబంధన చేశాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని అబ్రహాముతో మరల ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరి ఇలాగ ఒక్కొక్క కాలములో కూడా దేవుడు తన ప్రజలతో కూడా నిబంధనను నూతన పరుస్తూ వారికి జ్ఞాపకం చేస్తూ, దేవుడు అబ్రహాముతో చేసిన ఆ జ్ఞాపకములను అనగా నిత్య నిబంధనను జ్ఞాపకం చేస్తూ వారికి మరలా దానిని గురించి తెలియపరుస్తూ, మరి దేవుడు ఎంత కనికరము గల దేవుడో చూడండి. ఆయన కృప చూపే దేవుడు. ఆయన కృప అంతమే లేనటువంటి కృప అయి ఉన్నది. మనుషులు మారిపోవచ్చు, మనుషుల యొక్క క్రియలు మారిపోవచ్చు, మనుషుల యొక్క ప్రేమ మారిపోవచ్చు, మనుషులు చూపే జాలి మారిపోవచ్చు. కానీ దేవుడు నిత్య నిబంధన చేస్తూ ఉన్నప్పుడు ఆ నిత్య నిబంధన చేసిన ఆ గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతర మార్పు లేని ఒక దేవుడై ఉన్నాడు. ఆయనే మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆ ప్రియ దేవుని బిడలారా, దేవుని యొద్దకు మనము చెవియొగ్గి వచ్చినప్పుడు మనము బ్రతికించబడే వారముగా ఉంటున్నాము. కనుక చివరి దినములలో అనేకులు దేవుడు తాను చేసిన నిబంధనను మీరే వారుగా ఉంటున్నారు. దేవునితో చేసిన నిబంధన మీరుతున్నారు, దేవుడు చేసిన ఆ నిబంధనను మర్చిపోతున్నారు. కనుకనే అనేకులు ఆత్మీయ మేలులను మరి తృణీకరించేవారుగా మారుతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఏ విధముగా మన జీవితాలలో తప్పిదములనేవి జరుగుతూ ఉన్నాయో ఇశ్రాయేలీయులను గురించి మనము గమనించినట్లయితే అది మనకు ఒక ఉదాహరణగా చూపబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము మరి 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారని చెప్పి చదువుతూ ఉన్నాం. ఒకటి జీవజలమును విడిచిపెట్టారు, రెండవది నీళ్లు నిలవనటువంటి బద్దలైన మరి ఆ తొట్లను తొలిపించుకున్నటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడుతూ ఉన్నది. అక్షరానుసారమైనటువంటి వారు మరి యేసు ప్రభువును కాదని మరి ఏ విధముగా వారు తమ బ్రతుకులు కొనసాగించారో ఇశ్రాయేలీయుల చరిత్రను మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఆత్మీయానుసారమైన దేవుని ప్రజలమైన మనలో ప్రభువును మనం విడిచిపెడితే, యేసు ప్రభువును మనము కాదని మన సొంత జ్ఞానములతోనూ సొంత శక్తితోనూ సొంత సామర్థ్యములతోనూ మనకివ్వబడిన తలాంతులు వాటి మీద మనం ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయ మేలులను విడిచిపెట్టే వారంగా ఉంటున్నాము. మన హృదయము సంతృప్తి చెందదు.
కనుకనే నా గిన్నె నిండి పొరులుచ్చు ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు దావీదు భక్తుడు. మరి దేవుని బిడ్డలమైన మనము కూడా మన హృదయములలో ఆత్మీయ మేలుల చేత నిండి పొరులే అనుభవంలోనికి రావాలి. కనుకనే దేవుని వాక్యములో మనం ఇంకా గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, మేము అనేకులకు ఐశ్వర్యమును కలిగించువారము అని చెప్పుచూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనములో ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి అని ప్రభువైన యేసు సెలవిచ్చుచూ ఉన్న కార్యములు దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడని పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. మనము దేవుని యొద్ద నుండి అనుభవించినది ఇతరులకు పంచిపెట్టేవారముగా ఉంటున్నామా? ఇది మనము గమనించాలి. ఎందుకంటే దావీదు భక్తుడు మరి 118వ కీర్తన 17వ వచనములో, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. కనుక దావీదు భక్తుని యొక్క జీవితములో దేవుని మేలుల చేత నింపబడుతున్న అతడు ఆయన చెప్పే మాటలు ఏమిటంటే, నేను యెహోవా క్రియలను వివరించెదను. అవును ప్రియ సహోదర సహోదరి, ఈ దినాలలో ఆత్మీయ మేలులను పొందినటువంటి మనము దేవుని కార్యములను గురించి వివరించే వారముగా ఉండాలి. దేవుని క్రియలను గురించి వివరించే వారముగా ఉండాలి. దేవుడు మనకు చేసిన మేలును గురించి మనము వివరించే వారముగా ఉండాలి. మనలో ఎంతమంది ఆ విధముగా వివరించగలుగుతూ ఉన్నాం? మన యొక్క సొంత కార్యములను గురించి చెప్పుకోవడము కాదు, కానీ దేవుడు చేసిన మేలును, దేవుడు నడిపించిన మార్గములను, వాటిని గురించి మనము వివరించే వారముగా ఉంటున్నామా? అలా వివరించినట్లయితే నిశ్చయముగా దేవుని నామం అనేది మన ద్వారా మహిమపరచబడుతూ ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసినటువంటి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16-17 వచనములలో మనము గమనించేటప్పుడు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎందుకంటే ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైనది. మరి జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటూ ఉన్నాం. మన ఆత్మీయ మేలుల చేత మన హృదయము నిండి పొరులుచున్న అనుభవములోనికి మనము రాగలగాలి. అలా రావాలంటే మన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆయన మేపుచున్న గొర్రెలముగా మనం మారినట్లయితే మన కుటుంబము వర్ధిల్లుతుంది. మన వ్యక్తిగతముగా కూడా దేవుని మేలుల చేత మన హృదయము నింపబడుతూ ఉంటున్నది. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, ఆలోచించండి, దేవుని యొద్దకు రండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి దావీదు భక్తుని జీవితములో మీరు ఒక కాపరిగా ఉంటూ తండ్రి, దావీదు భక్తుని యొక్క హృదయములో తండ్రి ఏ విధముగా మేలు చేత మీరు తృప్తిపరుస్తూ వచ్చారు. మరి భక్తుడైన దావీదు చెప్పిన మాటలను మేము పరిశీలిస్తూ ఉన్నాము గనక మా జీవితాలలో కూడా అవి జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నా గిన్నె నిండి పొరులుచ్చు ఉన్నదని చెప్పిన దావీదు భక్తుని జీవితములో మరి మా హృదయములలో ఆత్మీయ మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయుండదు. దేవా, మీ యందు భయభక్తులు గల వారి ఎడల దాచి ఉంచబడిన మేళ్ళు చాలా గొప్పవై ఉన్నవి. అవును తండ్రి, అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయమునకు గోచరము కావని చెప్పి దేవా, మీరు చేసే ప్రతి అద్భుత కార్యములు ప్రభువా అలాంటి గొప్పవిగా ఉన్నవి గనక మా హృదయములలో వాటిని మేము అనుభవిస్తూ, వాటిని మేము పొందుకుంటూ తండ్రి, మేము మా మరణ పర్యంతం వరకు కూడా మీరు చేసిన మేలును
వివరించు వారముగా ఉండునట్లు సహాయం చేయండి. మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన ఉద్దేశము మీరు ద్వారా మేము పొందుకున్న మేలును ఇతరులకు వివరించే కృపను మాకు దయచేయండి. దావీదు భక్తునికి చూపిన కృప, శాశ్వతమైన కృపతో మమ్మలను కూడా ప్రభువా నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి, దయ చూపండి దేవా. ప్రతి ఒక్కరి యొక్క కుటుంబ జీవితాలలో మీ మేలు చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో వారి హృదయములలో నెమ్మది సమాధానము కలుగును గాక. సంపూర్ణముగా మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ మీరు ఆకడలో ప్రభువా మమ్మల్ని సిద్ధపరచగలరని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి. దేవుని రాకడకు మనమందరము కూడా సిద్ధపడుతూ మరి ఏ విధము చేతనైనను మనము రూపాంతరపరచబడే కార్యములు మన జీవితములో దేవుడు జరిగించులాగన మనమందరము కూడా మరి మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు వారికి సంపూర్ణముగా మనము సమర్పించుకున్నప్పుడు మనము మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.